తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? రహస్యమా? మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్? నాకు తెలీదా? రాష్ట్రంలో అందరికీ తెలీదా? రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? అయ్యా, రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే? ఏమన్నా రహస్యం అది? ఎవరికి తెలియందా అది? హూ ఈజ్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే 7వ తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు, దట్ జెంటిల్మెన్ ఈజ్ దిస్, ఈయన అని చెబుతారు. ఆయన కాదని చెప్పగలవని ఈరోజు ప్రశ్న వేస్తున్నా. ఇంకా మీ పేరు చెప్పలేదు నేను. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు. ఇంకా అయ్యుంటారు అని నేను ఎందుకన్నానంటే మళ్ళీ నాకు నోటీసు పంపిస్తాడు. నాలాంటి అవినీతి పరుణ్ణి నువ్వు, నాలాంటి నీతిమంతుణ్ణి అవినీతి పరుడు అంటావా, నాకు ఒక 10 కోట్లకి నువ్వు కట్టు డబ్బని నాకు కోర్టులో నోటీసు పంపిస్తాడు. అందుకనే అయ్యుండొచ్చు అంటున్నారు. కాదని చెప్పాలి మీరే. ఏ వరలరామయ్య గారు నేను అనుకుంటున్నాము, నేను కాదయ్యా అది ఫలానా అని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? చెప్పగలరా? నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా. మిథున్ రెడ్డి, మీరు సంపాదించిన ఈ డబ్బంతా అక్రమ మార్గాల ఈ డిస్టరీస్ నుంచి మీ ట్రక్కులు, అదంతా చెబుతా. కథ చాలా కథ ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటా. పాత్రికేయ సోదరులారా, మీ వాల్యుబుల్ టైం ఎక్కువ టైమే కొట్టేస్తా ఇప్పుడు నేను, ఎందుకంటే తెలియాలి మీకు కూడా ఈ మోడస్ ఆపరండి. హౌ దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ డిస్టిలరీ టు ది షాప్. ఎలా జరిగిందనేది కథ మీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్గనైజ్ చేశారు. అందుకే పిహెచ్డి చేసినాడు ఆయన. అవినీతి సొమ్ము, అవినీతి మార్గాల సొమ్ము కొట్టేయటం ఎట్లా అనే దానికి. నేను ఈ రోజున మిథున్ రెడ్డిని అడుగుతున్నా. మై డియర్ మిథున్ రెడ్డి, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ గ్రేట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఈ మద్యం అవినీతి సరఫరా ద్వారా అక్రమ మార్గాల సంపాదించిన డబ్బు బిగ్ బాస్కి ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఎవరో బిగ్ బాస్? ఎంత ఇచ్చారు చెప్పగలరా? లేకపోతే రామయ్య గారు, నా సంగతి మీకు తెలియదేమో, నేను కానీ మా నాన్న కానీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడే వాళ్ళం కాదండి. కావాలంటే చిత్తూరు జిల్లాలో అడగండి, ఎవరన్నా చెబుతారు మేమంతా నీతిమంతులమో, ఇనప కచ్చడాలు కట్టుకొని కూర్చుంటామండి మేము, ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడము అని చెబుతారా? ధైర్యం ఉందా? ఐదర్ ఆఫ్ దిస్, అది కానీ ఇది కానీ చెప్పగలరా? నేనంటున్నాను సోదరులారా, ఈ మద్యం డిస్టరీస్ అన్నీ కూడా రాష్ట్రంలో తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి అధికారికంగా మార్గం చూపించేవాడు, అధికారికంగా ప్లాన్ చేసేవారు. ఏ ట్రక్ ఎలా వెళ్ళాలి, ఎన్ని ట్రక్కులు బయలుదేరాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడ ఆగాలని ఇదంతా కూడా నిర్దేశించే వ్యక్తి. అతను కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అట, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ విభాగంలో సలహాదారు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 నెలలైంది. ఒక సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఆయన. ఒక్క సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇతని అవినీతి మార్గాల డబ్బులు ఎలా కొట్టేయచ్చు అని మిథున రెడ్డికి డైరెక్షన్ చేసేవాడు, డిక్టేట్ చేసేవాడు, మార్గాన్ని సుగమం చేసే వ్యక్తి ఐటీ సలహాదారుడైన గౌరవ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన రెడ్డి గారే. నేను అడుగుతున్నా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు డెప్యుటేషన్ మీద వచ్చారు. ఐఎమ్ స్టిల్ ఐ హ్యావ్ టు ఫైనలైజ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ ఐఆర్ఎస్ లేకుంటే ఎందు నుంచి వచ్చారో ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పోనీ మీరు చెప్పండి. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని, నేను ఐటీ సలహాదారుడిగా ఉండగా ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు, ఎందుకు మా మీద అభాండాలు వేస్తారు అని ఏమన్నా చర్చకు రాగలరా మీరు? 2 ట్రక్కులు మాకు లిక్కర్ కావాలని ఎవరైనా ఇండెంట్ పెడితే ఫలాని డిస్టిలరీకి, అది మిథున్ రెడ్డి గారికి అడుగుతారట.
ఫలాని షాప్ అతను అది ఫలాని గాంధీ బ్రాందీ షాప్ నుంచి, సారీ అనొచ్చా గాంధీ గారి పేరు నాకు పెట్టారు కదా, ఫలాని బ్రాందీ షాప్ నుంచి 2 ట్రక్కులు లోడ్ అడిగారు అని. 2 ట్రక్కులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, నవ్వుతున్నావు తమ్ముడు. 2 ట్రక్కులు అంటే 10 ట్రక్కులు అని అర్థం అండి. కోడ్ వాడది. 1 ట్రక్ అంటే 5 ట్రక్కులు. నాకు 2 ట్రక్కులు కావాలని ఇండెంట్ చేస్తే 10 పంపించాలి వాళ్ళు. అర్థం చేసుకోవాలి పాత్రికేయ సోదరులు. 1:5. నాకు 2 ట్రక్కులు లోడ్ కావాలంటే 10 ట్రక్కులు పంపించమని. ఈ 10 ట్రక్కులు ఓకే చేస్తారు మిథున్ రెడ్డి గారు.